అనుకోకుండా మస్కట్ ఒమాన్ దేశం వచ్చామండి. ఫ్రెండ్స్ చెప్పారని ఇక్కడికి వచ్చినందుకు మాత్రం భలేగా జరిగిందండి. లైఫ్‌లో మర్చిపోలేని విషయం ఇది. సముద్రంలోకి తీసుకువెళ్ళిన పడవ డ్రైవర్ అయితే తొంగి తొంగి చూస్తున్నారు. దేనికోసమో వెతుకుతున్నారు. సముద్రం లోపలికి చాలా లోపలికైతే వెళ్ళాం. ఎంతసేపైనా కనిపించలేదండి. కానీ మొత్తానికి కనిపించిన తర్వాత మాత్రం అంతా ఇప్పుడే కాదండి. ఇంకా వీడియోలో అయితే కనిపిస్తాయి మళ్ళీ చాలాసేపు. చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియోని ముందుగా లైక్ చేసేసి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియో ఏదో ఎంటర్‌టైనింగ్‌గా బావుంది అని మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. ఒమాన్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ అంటూ చూసామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళైతే చెప్పినది మాత్రం డాల్ఫిన్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బావుంటుందని చెప్పారు. సరే అయితే తప్పకుండా చూడాలి అని అనుకుని ఇంకా అక్కడికి వెళ్ళటం ఎలాగా అని కనుక్కుంటే ముందుగా మనం అక్కడ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలండి. ఇదిగోండి మాటల్లోనే ఇంకా ఆ మెరైన్ బండర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచే డాల్ఫిన్స్ ను చూడటానికంటూ వెళ్ళాలి. సో అందరూ టికెట్స్ తీసుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఉదయం 8 గంటలకి 10కి మధ్యాహ్నం 2 గంటలకు డాల్ఫిన్స్ చూడటానికంటూ పడవల్లో తీసుకువెళ్తుంటారు. అంటే వాతావరణం బట్టి కూడా ఉంటుందండి. వాతావరణం అంతా బాగుంది, గాలి ఎక్కడగా లేదు సముద్రంలో అంటే తీసుకువెళ్తారు, లేదంటే క్యాన్సిల్ కూడా చేస్తుంటారట. మేము వెళ్ళింది శుక్రవారం అండి. సో అక్కడ కూడాను సెలవు రోజు. ఇక్కడ ఖతర్లోని శుక్ర శనివారాలు ఎలాగ సెలవు రోజులు, అక్కడ ఒమాన్ దేశంలో కూడాను శుక్ర శనివారాలు సెలవు రోజులు. అందుకని జనాలు అయితే బాగానే ఎక్కువగా కనిపించారు. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశానికి అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదండి. అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది వెంటనే వెళ్ళి చూసేయాలన్నంత ఆతృతగా ఉంటుంది కదా. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇదంతా చాలా బాగుందండి. బోలెడన్ని పడవలు ఉన్నాయి చూసారా. డాల్ఫిన్స్ ను చూడటానికని వచ్చిన జనాలందరూ మనం ఆన్లైన్లో కూడాను వీటి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. మనిషికి 10 ఒమనీ రియాల్స్ అంటే ఇంచుమించుగా 2600 రూపాయలు పైగా డాల్ఫిన్స్ ను చూడటానికి తీసుకువెళ్ళే వాటికైతే ఏజెన్సీలా కూడా ఉన్నాయండి. వాళ్ళ దగ్గర కూడాను కొంచెం రేట్లు అయితే అటు ఇటుగా ఉంటున్నాయి. అందరి దగ్గర ఫిక్స్డ్ రేట్లు అయితే లేనట్లే ఉన్నాయి. అదిగోండి డాల్ఫిన్స్ చూసిన వాళ్ళైతే అలా వచ్చేస్తున్నారు. ఇంకా మేము టికెట్స్ తీసుకున్న ఏజెంట్ దగ్గర అయితే ఇంకా అతనికి పేర్లు ఇచ్చిన వాళ్ళైతే టికెట్స్ కొన్న వాళ్ళైతే ఇంకా పూర్తిగా రాలేదని వెయిట్ చేస్తున్నాం. అందరూ వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరదామని అన్నారు. సో ఇంకా అక్కడ అలా నిలబడి చుట్టూను చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లకాయలకైతే ఆకలి వేస్తే ఇంకా రెస్టారెంట్స్లో వెళ్ళి కొనుక్కోవడానికి అన్నట్లుగా ఇది కూడా పెట్టారు. అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడాను. కానీ ఎక్కడే నిన్ను ఎక్కువ జనాలు ఉన్న దగ్గర అయితే ఇలాగా ఫుడ్ బిజినెస్ అయితే మంచిగా భలేగా జరుగుతుంది. అది ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా మొత్తానికైతే ఇంకా వెళ్దామని చెప్పారు. ఇంకా సో అందరం ఇంకా బయలుదేరుతున్నాం. ఇక్కడ చిన్న బాబు చూసారు ఎలా గెంతుతున్నాడో. ఇంకా చూసేసిన వాళ్ళైతే ఎలా వచ్చేస్తున్నారు ఇంకా ఈ గట్టుపై నుండి. ఇక్కడ పారాసైలింగ్ కూడా ఉందండి. అక్కడ దాని తాలూకా డీటెయిల్స్ అన్ని ఇక్కడ బోర్డు పైన అయితే పెట్టారు. ఒమాన్ దేశంలో అయితే రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ వాటిని మనం ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ వాటికి రిజర్వేషన్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఏదైనా రాష్ట్రానికైనా దేశానికైనా వెళ్ళాలంటే అక్కడ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు ఎక్కువగా ఉంటేనే జనాలు అయితే వెళ్తుంటారు కదండి. అందుకని ప్రతి రాష్ట్రం ప్రతి దేశం వాళ్ళ దేశాల్లోని మంచి మంచి ప్లేసెస్ని బాగా డెవలప్ చేస్తే టూరిస్టులని పర్యాటకుల్ని ఎక్కువగాను అట్రాక్ట్ చేయొచ్చు కదా. దానివల్ల ఆ దేశంలో కానీ రాష్ట్రంలో ఉండే జనాలకైతేను ఉపాధి జాబ్స్ అయితే దొరుకుతాయి. అలాగే ఆ ప్లేసుల పేరు కూడాను బయటకైతే ప్రపంచానికి తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళానండి అసలు ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు. మన ఇండియాలో కూడాను 2 రోజులు సెలవు వచ్చినా కానీ ఇంకా చుట్టుపక్కల ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోదాం, లేదంటే వేరే దేశానికి వెళ్ళిపోదాం అన్నట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఒకప్పుడంటే ఎక్కడైనా వెళ్ళాలంటే ఎంతో సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఫ్లైట్లు, ట్రైన్స్, బస్సులు, కార్లు, జీప్లు బోల్డ్ అన్ని. ఇక్కడైతే ఈయన వచ్చి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ డాల్ఫిన్స్ చూడడానికి పడవలైతే ముందు ఆల్రెడీ కొన్ని వెళ్ళాయని చెప్తున్నారు. ఇక్కడ మేము కూర్చున్న పడవలోనైతే కూల్ డ్రింక్స్ అలాగే వాటర్ బాటిల్స్ కూడాను ఉన్నాయి. ఎప్పుడో ఫోటోల్లోనో టీవీలోనో చూడటమే కానీ నిజంగా అయితే డాల్ఫిన్స్ ని ఎప్పుడు చూడలేదండి. సో అందుకని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఎలా ఉంటాయి అసలు డాల్ఫిన్స్ అంటేనే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కదా. ఇంకా ప్రయాణం అయితే మొదలు పెట్టారండి. ముందైతే కొంచెం స్లోగా మొదలు పెట్టి అలా చాలా స్పీడ్ గా వెళ్తుంది పడవైతే. ఈ వెనకతల నురగలా వచ్చి మొత్తం అంతా చూడటానికైతే చాలా బాగుంది చూడండి. పక్క నుండి ఇంకొక కొన్ని బోట్స్ కూడా వెళ్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇంకా ఆకుపచ్చగా ఉందండి. అంటే సముద్రంలో చాలా వేస్ట్ అనేవి కలిసిపోతున్నాయి కదా.
అందుకని స్వచ్ఛమైన సముద్రం నీళ్ళ నిన్ను ఇలా కలుషితమైపోతున్నాయి. సముద్రంలో కొండలు కూడా కనిపిస్తున్నాయి చూడండి మధ్య మధ్యలో. మొదలుపెట్టినప్పుడైతే సముద్రంలోకి వెళ్తున్నప్పుడైతే చాలా బాగుందండి. అబ్బా ఎప్పటికి కనిపిస్తాయి డాల్ఫిన్స్ అన్నట్లుగా అలాగే ఇంకా చూస్తున్నాం. ఇక్కడ చాలా సముద్రం పక్షులు చూసారా నీటిపైన వాళ్తున్నాయి. లోపల ఉండే చేపలను గబుక్కున పట్టుకొని మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతున్నాయి. కానీ ఈ సముద్ర పక్షులు మళ్ళీ నేల మీదకి రావాలంటే చాలా కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కదా. మామూలుగా నేలపై నుండే పక్షులైతే చెట్ల మీద గూడులు కట్టుకుంటాయి. కానీ ఇక్కడ సముద్రంలో ఉండే పక్షులైతే ఎలా ఉంటాయండి? వాటికి రాత్రి అయ్యేసరికి ఎక్కడికి వెళ్తాయి అంటారు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. పడవలు కనిపిస్తున్నాయి, సముద్రంలో పెద్ద షిప్పులు కూడా కనిపిస్తున్నాయి. కానీ డాల్ఫిన్స్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదండి. చాలా లోపలికైతే వెళ్ళాం. ఆ డ్రైవర్ అయితే ఇంకా అలా వెతుకుతూనే ఉన్నారు, ఎక్కడ కనిపిస్తాయని. అలా ముందుకి చూస్తూ అలా డ్రైవ్ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు వెళ్తే అయితే చాలా దగ్గరలో కనిపిస్తాయి. కానీ మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి చాలా దూరంగా ఉన్నాయి. అసలు ఎక్కడున్నాయో కూడా తెలియటం లేదు ఆ డ్రైవర్కి. అందుకని డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో లేచి నిలబడి చూస్తున్నారు. ఒక టైంలో అయితే అనిపించిందండి, ఇంకా మరి కనిపించవేమో, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాం కానీ డాల్ఫిన్స్ ని చూడకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని చాలా బాధగా అనిపించింది. ఎంతసేపటికి కనిపించలేదండి. ఇంకా ఆల్మోస్ట్ గంట దాటిపోయింది మేము సముద్రం లోపలికి వచ్చేసరికి మాత్రం ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుందండి. చుట్టూ నీళ్లే కనిపిస్తాయి, ఇంకా ఏమీ కనిపించదు కదా. అసలు షిప్పుల్లో వెళ్లే వాళ్ళు, ఫిషర్ మ్యాన్లు, జాలర్లు, ఇంకా నావీ వాళ్ళు అసలు సముద్రంలో ఎలాగ గడుపుతారో అనేసి రోజులు నెలలు అనేది చాలా బాధగా అనిపించింది. మొత్తానికైతే కనిపించాయండి. డాల్ఫిన్స్ అయితే కనిపించగానే ఇక నా పిల్లలతో పాటు పెద్దోళ్ళం కూడా పిల్లల వైపే చాలా ఎక్సైటెడ్గా భలేగా ఉన్నాయని అని చూస్తూ అలాగ ఆనందించాం. అవైతే చాలా దూరంగానే ఉన్నాయండి, కానీ దగ్గరలో కనిపించినట్లుగా జూమ్ ఇన్ చేసి తీసానంతే. కానీ చూసారా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అదిగోండి ఇలాగన్ను అసలు చూస్తే ఎంత హ్యాపీగా ఉంది కదా. ఆ దగ్గరలోనే ఇంకొక 2 పడవల మీద అయితే ఈ మనుషులైతే ఇలాగ తిరుగుతున్నారు. పాపం వాటిని ప్రశాంతంగాను హాయిగా ఈత కొట్టనివ్వకుండాను ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటున్నారు. మనుషుల సరదాల కోసమని వాటికైతే ప్రశాంతతే లేదు పాపం. మేము వెళ్ళిన పడవకైతే 2 వైపులన్నీ కనిపించాయండి. ఇటువైపు కొన్ని ఉన్నాయి, మళ్ళీ అలాగన్ను చుట్టూ తిరిగి మళ్ళీ ఇటు చూసేసరికి ఇటువైపు కూడా ఉన్నాయి. చేపల వేటకైతే వీళ్ళు వచ్చినట్లు ఉన్నారు, మొత్తం ఇలా తిరుగుతున్నారు. డాల్ఫిన్స్లో కూడా రకరకాలు ఉంటాయండి. స్పిన్నర్ డాల్ఫిన్స్, బాటిల్ నోస్ డాల్ఫిన్స్, రిసోర్స్ డాల్ఫిన్స్, అలా మొత్తం 21 రకాలు పైగాను ఇక్కడ కనిపిస్తుంటాయట. కానీ మొత్తం డాల్ఫిన్స్ అయితే 36 రకాలు ఉంటాయండి. మహాసముద్రాల్లోని, సముద్రాల్లోనూ, అలాగే ఫ్రెష్ వాటర్లో కూడా ఉంటాయట. 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉన్న నీటిలో అయితే ఉండగలవట. స్కాట్లాండ్ దేశంలో బాటిల్ నోస్ డాల్ఫిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయట. ఈ డాల్ఫిన్స్కి అయితే చేపలే కదండి ఆహారం. కొన్నిసార్లు ఫిష్ వ్యాకింగ్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేస్తాయంట. అంటే వాటి తోకతోని ఆ చేప మీద ఒకటి వేస్తే అవి ఫిష్ అయితే స్టన్ అయిపోతాయట. అప్పుడు వాటిని పట్టుకోవడం ఈజీగా ఉంటుందట. గూగుల్ అమ్మ చెప్పింది విషయాలు నిన్ను. అలాగే డాల్ఫిన్స్ విజల్ వేయగలవట, మరికొన్ని రకాల సౌండ్స్ కూడా చేయగలవట. బాటిల్ నోస్ డాల్ఫిన్స్ అయితే మనుషుల్లాగా, కొన్ని రకాల కోతుల్లాగా చాలా తెలివైనవట. అద్దం ముందు వాటిని నిలబెడితే వాటిని గుర్తుపట్టగలవట. అలాగే డాల్ఫిన్స్ ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి పడుకుంటాయట. అంటే డాల్ఫిన్స్ అయితే గుంపుల్లా ఉంటాయి కదండి, మొత్తం పడుకుండిపోతే ఇంకా వాటి గ్రూప్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతే కష్టం కదా. అలాగే వాటికి ఏదైనా ఆహారం కూడా దొరుకుతుందేమని ఒక కన్నేసి అలా ఉంచుతాయట. ఇదిగోండి వీళ్ళైతే ఇలా మొత్తం రెడీ అవుతున్నారు ఫిషింగ్ కోసమని. సముద్రంలోని వేటకి వెళ్లే జాలర్ల కోసమని నేను ఒక కథనైతే రాశానండి. విశాలాక్షి మ్యాగజైన్ వాళ్ళు పెట్టిన పోటీలో అయితే దానికి బహుమతి కూడా వచ్చిందండి. సముద్రం అంశం మీద బహుమతికి ఎంపికైన కథలన్నిటితో ఒక పుస్తకం వేస్తున్నారు విశాలాక్షి పత్రిక వాళ్ళు. జూన్ 30 అయితే ఆ పుస్తకం ఇనాగ్రేషన్ నెల్లూరులో జరుగుతుందట. అలాగే ఆ పత్రిక వాళ్ళు ఇంకొక పోటీ కూడా పెట్టినప్పుడు అందులో కూడా నాకు ప్రైజ్ వచ్చిందండి కథకు. నెల్లూరులో జరిగే సభకు రమ్మని వాళ్ళు ఆల్రెడీ ఇన్విటేషన్ కూడా పంపించారు. కానీ రావడం కుదురుతుందో లేదో తెలియదు. ఇంకా జాలర్ల గురించి, ఫిషర్ మ్యాన్ గురించి రాసేటప్పుడు గూగుల్లో వెతికి, యూట్యూబ్ లో వెతికి కొంత రీసెర్చ్ అయితే చేశానండి. అసలు వాళ్ళ కష్టాలు వింటుంటే చాలా బాధగా అనిపించింది. 20 రోజులు పైగాను సముద్రంలో ఉండిపోతారు. ఒకవేళ ఏదైనా దారి తప్పిపోతే వేరే రాష్ట్రానికి, ఒక్కోసారి వేరే దేశానికి కూడా వెళ్ళిపోతారు. సో వీళ్ళని తీసుకువెళ్ళి ఇంకా వాళ్ళ జైల్లోనైతే పెట్టేస్తారు. ఇంకా అలా జాలర్లకైతే చాలా కష్టాలు ఉన్నాయండి. రైతులైతే భూమి మీద కష్టపడితే జాలర్లు సముద్రంలో కష్టాలు పడుతుంటారు. మొత్తానికి డాల్ఫిన్స్ అయితే చూసేసాం. ఇంకా చాలా సంతోషంగా అనిపించి ఇంకా వెనక్కి అయితే ప్రయాణం మొదలైపోయింది. వెళ్ళేటప్పుడైతే ఎంత దూరం, ఎంత సేపులా అనిపించింది, కానీ రిటర్న్ వచ్చేసరికి మా డ్రైవర్ కి తెలుసు కదండి ఎక్కడనేది. సో చాలా త్వరగా తీసుకొచ్చేసారు. అంతే కదండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే చాలా ఉత్సాహంగా ఎప్పుడు వెళ్తాం అని ఎదురు చూస్తాం. కానీ అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి నీరసంగా వెనక్కి వచ్చేయాలి.
కానీ ఎవరింటికి వాళ్ళు ఎవరి ఊరికి వాళ్ళు చేరుకోక తప్పదు కదా. ఒక్కోసారి ఇంట్లో చేసే పనులే చేసి అలా రొటీన్గా బోర్గా ఉన్నప్పుడు సరే కాస్త ఏదో అలా బయటకు వెళ్దామని వెళ్ళాను. కానీ ఓ 3-4 రోజులైతే అలా అన్నీ తిరిగి అక్కడున్న ఫుడ్ అంతా టేస్ట్ చూసి అన్నీ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇంటికి వచ్చేస్తామా, ఎప్పుడు ఇంట్లో ఏ పప్పన్నం ఏదో పెరుగన్నం తింటామా అన్నట్లుగా ఉంటుంది కదండి. వెనక్కి వచ్చేసిన తర్వాత వీటిని ఇక్కడ ఆరబెట్టుకున్నారు. లైఫ్ జాకెట్స్, స్విమ్ సూట్ లాంటివి. పడవ దిగి మళ్ళీ ఎక్కడైతే మనం బయలుదేరామో అక్కడికి వచ్చే దగ్గరికి అయితే ఈ 2 పక్కలైతే రైలింగ్ కానీ ఏం లేదండి. జస్ట్ అలాగా మామూలుగా ఒక బెంచ్ లాంటిది వేశారు. మధ్యలోనే జాగ్రత్తగా నడవాలి. ఏమాత్రం తేడా వచ్చినా నీటిలో బుడుంగుమని ఇంక పడిపోవడం ఖాయం. అసలే మనకి స్విమ్మింగ్ కూడా రాదు. సముద్రంలోకి వెళ్ళినప్పుడైతే ఇంకా పడవలో నుండి మళ్ళీ సేఫ్గా వచ్చేస్తామా లేదా అని కొద్దిగా టెన్షన్ అయితే వచ్చింది. దేవుడి దయవలన అయితే మళ్ళీ చక్కగా వెనక్కి వచ్చేసాం. మస్కట్లో ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే చూసామండి. మరి మన ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరందరూ ఎప్పుడు బాగుండాలి.